నమస్తేనండి. ఇది గౌరీదేవికి అనమాట. గౌరీదేవికి మనకు పశువు బాగా వెనక మచ్చలు లేకుండా మన పశువుని పెట్టుకోవాలి అనమాట. పెట్టుకోవడం వల్ల ఏంటంటే గౌరీదేవి పశువు ముందు తీసి అది పశువు కుంకుమ పెడతారండి. ఏదైనా కరెక్ట్గా చేయండి పూజలు అనమాట. పూజలు చేసిన బట్టి మీకు ఫలితం చాలా బాగుంటాయండి. నేను ఎక్కువ దేవుళ్ళకే నమ్ముతాను. నేనైతే మన ప్రశాంతంగా ఉంటాను. నాకు ఒక అరగంట దేవుడి గదిలో కేటాయించడానికి ప్రయత్నిస్తానండి. నేను పూజలు అయిపోయినాయి అన్న తర్వాత మంత్రాలు శ్లోకాలు గట్రా చెప్పేసిన తర్వాత ఆర్తిచ్చి గుగ్గులు సాంబ్రాణి ధూపం వేసి నేను అప్పుడు పూజను కంప్లీట్ చేస్తాను. డైలీ పూజ చేయాలండి. డైలీ దీపం వెలిగించాలండి. ఎవరింట్లో కష్టాలు బాధలు ఎక్కువ ఉంటాయంటే అంటే డైలీ పూజ చేయడం వల్ల కష్టాలు గొట్టెక్కుతాయండి. నేను చాలా కష్టాల్లో ఉండేదాన్ని ఒకప్పుడు అండి. నాకు దేవుడి వల్లే నేను కొంచెం మనము చేసిన పంట కదా పాపాలు పుణ్యాలు మనకి అవి కూడా తోడుంటాయండి. అవి కూడా మనం చేసినవి ఈ జన్మలు చెప్పిన ఈ జన్మలు చేసినా సరే తెలిసి చేయరు, ఎవరైనా తెలియక చేస్తారు. కాబట్టి మీరు అనుకోవచ్చు ఈ జన్మలు మేము చేయలేదు కదా మాకు ఎందుకు కష్టాలు అంటే దేవుడు పూజ చేసిన వాళ్ళకి కష్టాలు ఇస్తారండి. ఎందుకంటే పరీక్ష తీసుకుంటారండి. ఇది గమనించుకోండి మీరు. ఎందుకంటే అది ప్రతి ఒక్కరికి ఫేస్ చేసిందేనండి. మనకి ఒకటి మనుషులకి ఒకటి మరొకరికి వస్తారండి కష్టాలు అనేది ప్రతి ఒక్కరు మనుషులకి వస్తాయండి. ఇప్పుడు నేను గౌరీ రెడీ చేస్తానండి. ఇప్పుడు కుంకుమ అదే రైస్ పౌడర్ ఉంటుంది కదండి, అది బొట్టు పెట్టి ఇప్పుడు చూపిస్తాను.